స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎర్రకాలువ, కోవాడ, తాడిపూడి కాలువల వరద ముప్పు నివారణ చర్యలు. శాశ్వత పరిష్కారం దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు. పంట నష్టపోయిన ప్రతి రైతును ఆదుకొని వారికి అండగా ఉంటాం. ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి. శ్రీ అమ్మఒడి సేవా తరంగిణి సారథ్యంలో 108 ఆలయాలలో 108 ఉచిత శ్రీనివాస కళ్యాణోత్సవాలు. ఏడాది పాటు నిర్వహణ, దరఖాస్తులకై ఆహ్వానం. చిట్లు వేయాలని వ్యాపారులను ఒత్తిడి చేసేందుకు వీళ్ళకి అధికారం ఇచ్చింది. పేకాట క్లబ్లో ఎమ్మెల్యే వాటా ఎంత? 10 కోట్ల విలువైన ఇసుక కొండలు మింగేశారు. వరద సహాయక చర్యల్లో ప్రభుత్వం విఫలం. పేదల పక్షాన వైసీపీ పోరాటం చేస్తుంది. మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్. హర్షకుమార్ వర్గీకరణ అంశంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ముఖ్యమంత్రి చంద్రబాబుపై ప్రధాని మోడీపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే నాలుక చీరేస్తాం. బ్లాక్ మెయిల్ రాజకీయాలు మానుకో. మాలలను వంచించి తన స్వార్థ ప్రయోజనాల కోసం అమాయకమా మాల సోదరులను రెచ్చగొడుతున్న హర్షకుమార్. మాదిక రాజకీయ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ఆకుమర్తి చిన్నమాదిగా ఘాటు విమర్శ. ఎర్రకాలువ, కోవాడ, తాడిపూడి కాలువల వరద ఉధృతికి ముంపు బారిన పడిన పంట పొలాల రక్షణకు ముంపు సమస్య శాశ్వత పరిష్కారం చేసే దిశగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టి రైతులకు అండగా నిలుస్తుందని రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు దగ్గుబాటి పురంధేశ్వరి పేర్కొన్నారు. శనివారం స్థానిక శాసనసభ్యులు మద్దిపాటి వెంకట్రాజుతో కలిసి ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా ఎర్రకాలువ వరద ఉధృతితో ముంపుకు గురైన గోపాలపురం మండలం గౌరీపట్నం, వెంకటాయపాలెం గ్రామాల్లోని నీట మునిగిన పంట పొలాలను స్థానిక నాయకులు, వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి ఎంపీ పురంధేశ్వరి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీ పురంధేశ్వరి రైతులను పరామర్శించి ప్రభుత్వం ఎప్పుడూ మీకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ప్రభుత్వం నుంచి నష్టపరిహారాన్ని అందించే దిశగా కృషి చేస్తామని ధైర్యం ఇవ్వడం ద్వారా రైతులకు భరోసా కల్పించారు. అనంతరం ఎంపీ పురంధేశ్వరి మాట్లాడుతూ ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా ఎర్రకాలువ, కోవాడ, తాడిపొడి కాలువలు పరివాహక ప్రాంతాల్లో ఉన్న పంట పొలాలు ముంపుకు గురై రైతులు తీవ్రంగా నష్టపోవడం జరిగిందన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వారిని ఆదుకొని అండగా ఉంటుందని తెలిపారు. గోపాలపురం మండలంలో సుమారు 5,000 ఎకరాలకు గాను 2,300 ఎకరాలు ముంపుకు గురైనట్లు వ్యవసాయ శాఖ అధికారులు ప్రాథమిక అంచనా వేయడం జరిగిందని తెలియజేశారు. ఇప్పటికే నష్టపోయిన రైతాంగానికి ప్రభుత్వం నుంచి నష్టపరిహారం వచ్చే విధంగా స్థానిక శాసనసభ్యులు మద్దిపాటి వెంకట్రాజు సమస్య వివరాలు అధికారులకు దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందన్నారు. ముఖ్యంగా గోపాలపురం మండలంలో ఎర్రకాలువ, కోవాడ, తాడిపొడి కాల్వలు వరద ముంపు వలన ప్రతి ఏడాది రైతులు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని అన్నారు. ప్రస్తుతం తాత్కాలిక ఉపశమనంతో పాటు శాశ్వత పరిష్కారం దిశగా త్వరలో చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. ప్రస్తుతం ఎర్రకాలువకు సంబంధించి ముంపు నివారణకు శాశ్వత పరిష్కారం దిశగా ప్లాన్ ఆఫ్ యాక్షన్ DPR సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించే విధంగా అధికారులకు సూచించామని అన్నారు. ఈ అంశానికి సంబంధించి రాష్ట్ర నిధులు లభ్యత ఉంటే వాటితోనూ లేదా కేంద్రం నుంచి నిధులను తీసుకువచ్చి ఎర్రకాలువ ముంపు నివారణకు ఏటిగట్ల పటిష్టత చేసి శాశ్వత పరిష్కారం కూటమి ప్రభుత్వం తరపున నా సంపూర్ణ సహకారాన్ని అందిస్తానని అన్నారు. ఈ ప్రాంత రైతులు కూడా తాత్కాలిక ఉపశమనం కంటే శాశ్వత పరిష్కారం దిశగా ముంపు నివారణ కావాలని కోరుతున్నారని అన్నారు. ఎర్రకాలువతో పాటు కోవాడ, తాడిపూడి కాలువ గట్లు పటిష్టత అంతంత మాత్రంగానే ఉందని, ఏటిగట్ల పటిష్టత చేసి వరద ముంపు నివారణ దిశగా శాశ్వత పరిష్కారాన్ని చేసే విధంగా చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. ముంపు నివారణకు ఈ ప్రాంతపు రైతులు ఏమాత్రం పంట నష్టపోకుండా శాశ్వత పరిష్కారం చేసే దిశగా స్థానిక శాసనసభ్యులు వెంకట్రాజ్ కోరడం జరిగిందని, వారి అధ్యక్షతన అధికారులతో కమిటీ ఏర్పాటు చేసి వెంటనే ఎర్రకాలువకు మరియు కొవ్వాడ కాలువకు ప్రాజెక్ట్ రిపోర్ట్లను తయారు చేసి పంపవలసిందిగా అధికారులను ఆదేశించామని ఎంపీ పురంధేశ్వరి రైతులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు మద్దిపాటి వెంకట్రాజు, జిల్లా బీజేపీ అధ్యక్షులు బొమ్మల దత్తు, వ్యవసాయ శాఖ ఏడీ పి చంద్రశేఖర్, ఏఓపి రాసారావు, బొడ్డు వీరరాఘవులు, మద్దిపాటి రమేష్ చౌదరి, జ్యేష్ఠ శ్రీనివాస్, ఈలి సరితబాబు, కె రాము, స్థానిక నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. వచ్చినటువంటి తుఫాన్ సందర్భంలో ఏదైతే ముంపుకి గురైందో
పంట పొలాలన్నీ కూడా సందర్శించడానికి ఇవాళ స్థానిక ఎమ్మెల్యే గారు అయినటువంటి వెంకటరాజు గారితో భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు అదేవిధంగా మండల అధ్యక్షులు అందరితోటి కూడా ఇవాళ సందర్శనార్థం ఇక్కడికి రావడం జరిగింది. ఏడీ గారు కూడా ఇక్కడే ఉన్నారు. వారితో విషయాలన్నీ కూడా చర్చించడం జరిగింది. ప్రధానంగా అతివృష్టి అయినా అనావృష్టి అయినా మొట్టమొదటిగా వాటి యొక్క దుష్ప్రభావం పడేది రైతాంగం మీద అనేటువంటి విషయం మనందరికీ తెలుసు. అదేవిధంగా మొన్న వచ్చినటువంటి తుఫాన్ వల్ల కూడా మన రైతులు ఎవరైతే ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి 5,000 పైచిలకు ఎకరాల్లో దగ్గర 2,300 ఎకరాలు ముంపుకి గురయ్యాయి అని చెప్పి ఏడీ గారు ఇచ్చినటువంటి వివరణ. అది మాత్రమే కాకుండా వెంకటరాజు గారు ఇందాక చెప్పినటువంటి విషయం ఏమిటంటే సాధారణంగా ఇప్పుడు 2,300 ఎకరాలు ఇబ్బంది పడినప్పటికీ కూడా ప్రతి సంవత్సరం దగ్గర 5,000 ఎకరాల్లో మనకి ఇబ్బంది కలుగుతుంది అని చెప్పి వారు చెప్పడం జరిగింది. అయితే ఇది ఇప్పుడు తాత్కాలికంగా రైతులకి ఏ విధంగా వారికి కావలసినటువంటి ఉపశమనం ఇవ్వాలో దాని మీద అయితే ఆల్రెడీ ఎమ్మెల్యే గారు దృష్టి పెట్టారు. అధికారులు కూడా దాని మీద దృష్టి పెట్టడం జరిగింది. ఇందాకే అడిగాను వారిని, రైతుల యొక్క ఎన్యూమరేషన్ జరిగిందా, ఏ మేరకు నష్టపోయారు, అన్ని విషయాలు కూడా మీరు అంచనా వేశారా అంటే మేము అంచనా వేశామని చెప్పి అధికారులు కూడా చెప్పడం జరిగింది. వెంకటరాజు గారు కూడా దాని మీద దృష్టి పెట్టి వాటిని అధికారుల దృష్టి కూడా తీసుకువెళ్ళాము అని చెప్పి వారు చెప్పడం జరిగింది. అయితే సాధారణంగా ఇక్కడ ఈ గోపాల్పురం నియోజకవర్గానికి సంబంధించి ఎర్ర కాలువ ఒకటి, కొవ్వాడ ఒకటి, అదేవిధంగా తాడిపూడి, ఈ మూడిటి వలన కూడా ప్రతి సంవత్సరం రైతులు కొంచెం ఇబ్బంది ఎదుర్కొనేటువంటి విషయం మనందరికీ తెలుసు. కనుక అంటే ఇప్పుడు తాత్కాలిక ఉపశమనం కలిగించడం మాత్రమే కాకుండా శాశ్వతంగా ఏ రకంగా మనం దీనికి ఒక పరిష్కారం చూడాలి అనేటువంటి అంశం మీద దృష్టి కేంద్రీకరించాలి అని చెప్పి వాళ్ళ నిర్ణయం చేయడం జరిగింది. కనుక నేను స్థానిక ఎమ్మెల్యే గారిని కూడా నేను రిక్వెస్ట్ చేశాను, మీరు ఉన్న పళంగా అంటే ఇప్పుడు వెంటనే మీరు ఎర్ర కాలువకు సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో దానికి శాశ్వత పరిష్కారం దృష్టిలో పెట్టుకుని దానికి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ వేస్తూ ఇక్కడ ఉన్నటువంటి అధికారులని దృష్టిలో కాన్ఫిడెన్స్లోకి తీసుకుని ఒక డిపిఆర్ తయారు చేయమని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది, అభ్యర్థించడం జరిగింది. ఎందుకంటే దాన్ని తీసుకుని మనం ఒకవేళ మనకి రాష్ట్రంలోనే మనకి నిధుల వెసులుబాటు ఉంటే ఇక్కడే మనం తెచ్చుకోవటం, లేదంటే కేంద్రం నుండి ఏ విధంగా తీసుకురావాలి అనేటువంటి విషయం మీద దృష్టి కేంద్రీకరించి నా సంపూర్ణమైనటువంటి సహకారాన్ని అందిస్తాను అని చెప్పి వారికి తెలియజేయడం జరిగింది. శ్రీ చిన్నజీఆర్ స్వామి మంగళ శాసనములతో శ్రీ అమ్మఒడి సేవ తరంగిణి స్థాపించి 12 వసంతాలు పూర్తయిన సందర్భంగా రాజమహేంద్రవరం అర్బన్ రూరల్ ప్రాంతాలలో 1 సంవత్సర కాలం పాటు 108 ప్రాంతాలలో 108 ఆలయాల వద్ద 108 ఉచిత శ్రీనివాస కళ్యాణ మహోత్సవాలు చేయాలని సంకల్పించారు. స్థానిక గణేష్ చౌక్లోని ప్రెస్ క్లబ్లో శనివారం ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సేవా తరంగిణి అధ్యక్షులు విజయస్వామి మాట్లాడుతూ 9989032311 లేదా 8520034741 ఫోన్ నెంబర్లకు కాల్ చేసి దరఖాస్తును పొంది ఆగస్టు 31, 2024 తేదీలోపు పూర్తి చేసి పంపించాలని సూచించారు. కార్యదర్శి శివస్వామి మాట్లాడుతూ వచ్చిన దరఖాస్తుల్లో ఇప్పటి వరకు శ్రీనివాస కళ్యాణం జరిగినటువంటి వార్డుల్లో గ్రామాల్లో ఉన్న చిన్న దేవాలయాలకు ముందు ప్రాధాన్యత ఇస్తామని అన్నారు. విశిష్ట అతిథి మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ లోక కళ్యాణం కోసం సేవా తరంగిణి చేపట్టిన ఈ దివ్యమైన 108 కళ్యాణాలకు తమ వంతు సహకారం ఎల్లవేళలా ఉంటుందన్నారు. ఈ సందర్భంగా గోడపత్రిక ఆవిష్కరణ చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు 108 కళ్యాణాల స్వాగత సమితి అధ్యక్షులు హారిక నర్సీపల్లి ఆహ్వాన పత్రాలను ఆవిష్కరిస్తూ భారతీయ సంస్కృతికి కీలకమైన కుటుంబ వ్యవస్థకు ఆధారమైన వివాహ వ్యవస్థ వైభవం, గొప్పతనం యువతకు తెలిసే విధంగా సమాజంలో తెలుపుటకు ఈ కళ్యాణాలు సేవా తరంగిణి జరుపుతున్నారని అభినందించారు. భారతీయ సంస్కృతి సముద్ధరణ సంస్థ కార్యదర్శి ప్రముఖ న్యాయవాది 108 కళ్యాణ మహోత్సవముల సలహా మండలికర్త పాలకొల్లు శ్రీనివాసరావు మాట్లాడుతూ తమ ఆలయం వద్ద కళ్యాణం జరగాలని కోరుకున్న వారు ఒక 10 మంది సభ్యులు కలిసి కళ్యాణ నిర్వహణకు సిద్ధంగా ఉండాలని అన్నారు. 108 కళ్యాణ మహోత్సవముల పర్యవేక్షణ సమితి అధ్యక్షులు ముత్తంగి బుచ్చిరామయ్య స్టిక్కర్లను ఆవిష్కరిస్తూ దరఖాస్తులు పెట్టిన ఆలయాలకు సేవా తరంగిణి ద్వారా శ్రీవారి పుష్కర మహోత్సవ పర్యవేక్షణ సమితి ప్రత్యక్షంగా వచ్చి పరిశీలన చేసి కళ్యాణం జరపడానికి కావలసిన నియమ నిబంధనలు తెలియజేసి తేదీని ఖరారు చేస్తామని అన్నారు. తన వంతు సాయం కూడా అందిస్తారని అన్నారు. శ్రీరామోత్సవ సమితి ఉపాధ్యక్షులు 108 కళ్యాణముల నిర్వహణ సమితి అధ్యక్షులు
గండేపూడి సురేష్ మాట్లాడుతూ సనాతన ధర్మ ప్రచారం కొరకు చేస్తున్న ఈ దివ్యమైన 108 ఉచిత కళ్యాణాల కార్యము సేవా తరంగిణి నియమ నిబంధనలకు లోబడి మాత్రమే ఉంటుందని, కోరుకున్న వారందరూ దరఖాస్తులు పెట్టవచ్చని తెలిపారు. దొడ్డ వెంకటకృష్ణ, అజ్జరపు రమేష్, ఉండవిలి బంగారాజు, లైళ్లపల్లి శ్రీసాయి భరద్వాజ్ కుమార్, పిర్ల మణికంఠ స్వామి, పోలి నాయుడు, లంకా చినబాబు, చారుగుళ్ల వెంకటరమణ, నాగమణి, దుర్గా భవాని, కురుమల్ల నాగవెంకట ధనలక్ష్మి, సభ్యులు ఆలీకాని శంకర్రావు, వంగపండు లక్ష్మీనారాయణ, ఇలపండ ఆనంద్ కుమార్, బెల్లాల శ్రీమన్నారాయణ రెడ్డి, మేడిశెట్టి శ్రీదేవి, పిన్నింటి హేమలత, జ్ఞానేశ్వరి, రావిపాటి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. శ్రీ అమ్మఒడి సేవా తరంగణి గుడిసె గుడిసెకి గోవిందుడు, గుండె గుండెకి గోవిందుడు అనే మహోన్నతమైనటువంటి కార్యక్రమాన్ని తలపెట్టినటువంటి పెద్దలందరినీ కూడా పేరు పేరున వారికి ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. ఈ రోజున ఎక్కడైతే కొన్ని దేవాలయాలు మూతపడిపోయినాయో ఆ ప్రాంతాలన్నింటినీ కూడా గుర్తించి ముందుగానే జంటల్ని వాళ్ళు ఐడెంటిఫై చేసుకొని వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకొని 108 కళ్యాణాలు చెయ్యాలనే దృక్పథం. ఎంతమంది జంటలు వచ్చినా సరేనా, ఎంతమంది జంటలు వచ్చినా సరే పెళ్ళైన వాళ్ళు ఆ శ్రీనివాస కళ్యాణంలో కూర్చొని ఆ కళ్యాణాన్ని తిలకించి వాళ్ళ చేతులతో కళ్యాణం చేయడానికి ఆ మహర్భాగ్యాన్ని కల్పించినటువంటి కమిటీ వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. అమ్మఒడి సేవా తరంగిణి తరపున అయితే ముఖ్యంగా 107 కళ్యాణాలు వివిధ ప్రాంతాలలో నిర్వహించి 108వది మన ఆర్ట్స్ కాలేజీలో భారీగా పెట్టాలనే ఆలోచనలో ఉన్నారు. ఆ 108వ దానికి మేమందరం కూడా మా ఎమ్మెల్యే మా వాసు ఇవాళ ఢిల్లీ వెళ్ళాడు, అందు గురించనే రాలేకపోయాడు. మా వాసు కానీ మేమందరం కానీ హితోధికంగా సహాయ సహకారాలు అందించి ఆర్థికంగా ఏ విధంగా అయినా సరే ఆ ఉత్సవాన్ని ఎక్కడా జరగని విధంగా ఒక మహద్భావంగా మంచి కళ్యాణం ఇక్కడ చేశారు. ఇది ఊరికి ఇది మంచి జరుగుతుంది అనే నమ్మకంతో ఆ రోజున అందరినీ పాల్గొనమని మేము వాళ్ళకి ఆర్థికంగా కానీ అలాగే ఇతర విధంగా కానీ మా తరపున మా కూటమి తరపున మేము కానీ మన సోదరిమణి పురంధరేశ్వరి కానీ అలాగే జనసేన ఇక్కడ అనుసూయ సత్యనారాయణ వై శ్రీను ఇలాగ ముగ్గురం కలిపి కూటమి ఉంది 3 పార్టీలు. వీళ్ళందరం కూడా ఎంకరేజ్ చేసి ఈ కళ్యాణ ఉత్సవాన్ని చాలా రంగరంగ వైభవంగా చేయాలని ఆలోచిస్తున్నాం. ఖచ్చితంగా వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తాం. ఎంతవరకు వీలవుతా అంతవరకు అన్నారు. ఖచ్చితంగా ఈ 108 కళ్యాణాలు కూడా భారతీయ వివాహ వ్యవస్థను ఒక మార్పు తెచ్చే విధంగా, వివాహ వ్యవస్థను ఒక గొప్పతనాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా, అలాగే దేవుడు హిందూ ధర్మం యొక్క గొప్పతనాన్ని ప్రజలు ఇప్పుడు ఈనాటి సమాజంలో పిల్లలందరూ కూడా భక్తి భావంతో ఉంటున్నారు. దానికి చాలా సంతోషంగా ఉంటుంది. ఇంకా భక్తి భావాన్ని పెంచుకొని ఈ వివాహ వ్యవస్థ మీద కూడా వారు ఒక ఆలోచన చెయ్యాలి. దాని ఒక గొప్పతనాన్ని తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈ 108 కళ్యాణాలకి వాళ్ళు శ్రీకారం చుట్టారు. దానికి ఈ ఆగస్టు 31 లోపు అంటే ఎక్కడైతే మరుగులు పడిపోయిన ఉన్న దేవాలయాలు ఉన్నాయో, ఎక్కడైతే దీపదోపకి నోచుకొని దేవాలయాలు ఉన్నాయో వాటిని వెలికి తీసి ఈ ప్రజలు తెలుసుకొని దానికి అప్లికేషన్ పెడితే వారు పరిశీలకులుగా ఉన్నారు. పరిశీలించి ఈ దేవాలయం పర్ఫెక్ట్ ఇక్కడ చెయ్యాలి అనేది. ఎందుకంటే ఈరోజు కళ్యాణం చేయించుకోవాలంటే తిరుపతి వెళ్ళాలి, చాలా ఖర్చుతో కూడుకున్నది. దైవ దర్శనం ఈరోజు చాలా ఖర్చుతో కూడుకున్నది అయిపోయింది. మరి దాన్ని మారుస్తూ ఖర్చు కాదు, ఇక్కడ దైవ సంకల్పం, మనసులో సంకల్పం ఉండాలి. ఖచ్చితంగా మంచి కళ్యాణం మేము చేస్తాము, మేమే వస్తాము మా టీం అని చెప్పి వారు తెలియజేస్తా ఉన్నారు. 15 సంవత్సరాల క్రిందట పుష్కర కాలం పూర్తి అవుతున్నది.
ఈ సందర్భంగా ఈ 12 సంవత్సరాల్లో కూడా మనం మన అమ్మఒడి యొక్క లోగోని కనుక మనం గమనిస్తే 8 దళాలు ఉంటాయి. ఆ విధంగా 8 విభాగాల్లో మేము సేవా కార్యక్రమాలు అందిస్తున్నాం. ప్రజలు ఉదాహరణైనటువంటి పెద్దల యొక్క సహాయ సహకారాలతో శ్రీ అమ్మఒడి సేవా తరంగిణి అనేటువంటి ఈ యొక్క సంస్థ ద్వారా అనేకమైనటువంటి ధార్మిక పరిరక్షణ కార్యక్రమాలు, అదేవిధంగా సామాజిక సేవా కార్యక్రమాలు, అంటే సమాజంలో 3 రకాలైనటువంటి కోణాలన్నీ ధార్మికము, ఆధ్యాత్మికము, సామాజికము, ఈ 3 కోణాల్లో కూడా అభివృద్ధి జరగాలి అనేటువంటి ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి ఈ సంస్థ. అందులో భాగంగా 8 విభాగాల్లో మేము పనిచేస్తూ ఆరోగ్య సూత్రాల ప్రచారంలో కానివ్వండి, అదేవిధంగా మెడికల్ క్యాంపుల నిర్వహణలో కానివ్వండి, అదేవిధంగా విద్యార్థులకి సహాయ సహకారాలు అందించడంలో కానివ్వండి, ధార్మిక కార్యక్రమాలు జరపడంలో కానివ్వండి, అదేవిధంగా యువకులకు సంబంధించిన కార్యక్రమాల నిర్వహణ, ఈ విధంగా 8 గో సంరక్షణ, ప్రకృతి పరిరక్షణ, ప్రాకృతవర్తిని, వివేకవర్తిని, భారతీయ సంస్కృతి సముద్ధరణ సంస్థ అనేటువంటిది 1968లో స్టార్ట్ చేశారు. దాని కార్యదర్శిగా నేను పనిచేస్తున్నాను. మనకి కృష్ణ పరమాత్మ చెప్తాడు, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః అని. అన్ని ధర్మాలని విడిచిపెట్టి నన్ను శరణు పొందినట్లయితే మిమ్మల్ని రక్షించేటువంటి బాధ్యత నాది, యోగక్షేమం వహామ్యహం అని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే మనకి మన సంస్కృతి సంప్రదాయాలని కాపాడుకోవాల్సినటువంటి ఒక గురుతరమైనటువంటి బాధ్యత భారతీయ పౌరులుగా మనందరి మీద ఉంది. అందుకే మనకి విభీషణుడితో రామచంద్రమూర్తి అంటారు, మనకి జననీ జన్మభూమిచ్చ స్వర్గాదపి గదీయసి అంటే మనకి విభీషణుడు అంటాడు లంకారాజ్యం చాలా గొప్పది మీ అయోధ్య కన్నా, కాబట్టి ఈ యొక్క లంకారాజ్యాన్ని మీరు అధిపతిగా చేస్తారు అంటే అది కాదు, నాకు ఎంత చిన్నదమైనప్పుడు కూడా నా తల్లి నా పుట్టినటువంటి జన్మభూమి కూడా స్వర్గం కన్నా గొప్పవి అని చెప్తాను. చంద్రబాబు నాయుడుకు మోసం చేయడం కొత్తేమీ కాదని, తాను ఇచ్చిన హామీలన్నీ తొంగలోకి త్రొక్కి పథకాలకు తిలోదకాలు ఇస్తున్నారని మాజీ ఎంపీ భరత్ రామ్ టీడీపీని దుయ్యబట్టారు. రాజమండ్రిలో స్థానిక మార్గాని ఎస్టేట్స్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వరద సహాయ చర్యలు చేపట్టడంలో అధికార తెలుగుదేశం పార్టీ పూర్తిగా వైఫల్యం చెందిందని ఆరోపించారు. పునరావాసం సహాయక చర్యల్లో పూర్తిగా వైఫల్యం చెందారని, గతంలో ఎప్పుడూ ఇటువంటి పరిస్థితి లేదని, వరద బాధితులు కలెక్టర్ నిలదీసే పరిస్థితులు దాపరించాయని అన్నారు. 28 లక్షల అవుట్ఫ్లో వచ్చినప్పుడే వైఎస్ఆర్ ప్రభుత్వం ఆదుకుందని అన్నారు. విఆర్పురం వద్ద లైఫ్ జాకెట్ లేక ఒకరు చనిపోవడం దురదృష్టకరమని అన్నారు. వరద బాధితులకు రేషన్, నగదు వంటి సేవలు పూర్తి స్థాయిలో అందించాలని, గతంలో తమ ప్రభుత్వం వాలంటరీ వ్యవస్థ ద్వారా సమర్థవంతంగా వరద బాధితులకు ప్రభుత్వం తరపున సేవలు అందించేవారమని అన్నారు. వాలంటీర్లకు చంద్రబాబు 10,000 ఇస్తానని ఏకంగా వాలంటీర్లనే తొలగించారని, కనీసం నిరుద్యోగ భృతి అయినా ఇవ్వాలని అన్నారు. సూపర్ 6ను చూసి భయమేస్తోందని అంటున్న చంద్రబాబు పథకాలకు తిలోదకాలు ఇచ్చారని, చంద్రబాబు ప్రజలను మోసం చేయడం కొత్తేమీ కాదని ఆరోపించారు. ఎప్పటిలోగా సంపద సృష్టిస్తారో, ఎప్పటిలోగా పథకాలు ఇస్తారో చెప్పాలని అన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన 4 రోజుల్లోనే సుమారు 10 కోట్ల విలువ చేసే ఇసుక కొండలను బకాసురుల్లా మింగేశారని, కొంతమంది ఎమ్మెల్యేలు వారి తాబేదారులు కలిసి ఇసుకను మాయం చేశారని ఆరోపించారు. కొంతమంది ఎమ్మెల్యేలు కలెక్టర్ వద్దకు వెళ్లి పేకాట క్లబ్లో నిర్వహించుకుంటున్నామని అడుగుతున్నారని ఆరోపించారు. రాజమండ్రిలో క్వారీ సెంటర్, ఆనందనగర్లో వందలాది మందితో పేకాట క్లబ్లో ఆడిస్తున్నారని ఆరోపించారు. ఈ క్లబ్బుల్లో ఎమ్మెల్యే వాటా ఎంతో చెప్పాలని ఆరోపించారు. చిట్లు వేయాలని వ్యాపారులను ఒత్తిడి చేసేందుకు వీళ్లకు అధికారం ఇచ్చింది అని ప్రశ్నించారు. పేకాట క్లబ్లో ఎమ్మెల్యే వాటా ఎంత ముడుతుందో అని ఆరోపించారు. 10 కోట్ల విలువైన ఇసుక కొండలు మింగేశారని అన్నారు. వరద సహాయక చర్యల్లో ప్రభుత్వం విఫలం చెందిందన్నారు. పేదల పక్షాన వైసీపీ పోరాటం చేస్తుందన్నారు. కేంద్రం కులగణనతో పాటు జనగణనను కూడా చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు పథకాలకు తిలోదకాలు ఇస్తున్నారని ఆరోపించారు. ఈ పేకాట క్లబ్బుల్లో ఎమ్మెల్యే వాటా ఎంత? ఆనందనగర్లో క్వారీ ప్రాంతంలో 3-4 చోట్ల ప్రాంతాల్లో వందల మందితో పేకాట క్లబ్బులు జరుగుతూ ఉన్నాయి. అసలు మా ప్రభుత్వంలో ఎక్కడైనా ఉక్కుపాదంతో తొక్కాం, ఎక్కడైనా పేకాట క్లబ్బులు జరుగుతూ ఉంటాయి. వీళ్ళే ఎమ్మెల్యేలు డైరెక్ట్గా అధికారుల దగ్గరికి వెళ్తున్నారు, ఎస్పీల దగ్గరికి వెళ్తున్నారు, పోలీసుల దగ్గరికి వెళ్తున్నారు, కొంచెం సైలెంట్గా ఆడించుకుంటామండి.
అసలు ఏంటిది? ఎక్కడికి వెళ్ళిపోతా ఉన్నాము? మళ్ళీ ఇసుక దగ్గరకు వచ్చేసరికి బ్లాక్ మార్కెట్ ఏ రకంగా జరుగుతుందనంటే ఆధార్ కార్డులు పెట్టుకోవడం, ఆధార్ కార్డులు వాళ్ళ తాలూకా వాళ్ళని పెట్టుకోవడం, ఇసుక తీసుకోవడం. పాపం లైన్లో నుంచున్న లారీలకి అవన్నీ కూడా పక్కకి వెళ్ళిపోవాలి. ముందర వీళ్ళ తాలూకా వాళ్ళకి బ్లాక్ మార్కెట్, మళ్ళీ లారీకి 2000 3000 అదనంగా ఆ ఆధార్ కార్డు వచ్చినోడికి అతను డైరెక్ట్గా అక్కడి నుంచి ఇచ్చేయడం. ఈ రకమైన వ్యవస్థ జరుగుతూ ఉంది. మరి గతంలో శాండ్ రూపేణా సుమారుగా 1000 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. మరి వీళ్ళు ఫ్రీ ఇసుకని పేరు చెప్తూ, ఫ్రీ శాండ్ అని పేరు చెప్తూ వీళ్ళు చేసే కార్యక్రమాలు ఏంటండి? ఇంత దారుణమా? మళ్ళీ పైపెచ్చు స్థానిక ఎమ్మెల్యే కుటుంబం ప్రతి వ్యాపారస్తుడి దగ్గరికి వెళ్ళి టచ్ చేస్తున్నారు. ప్రతి వ్యాపారస్తుడిని కూడా పీక్కు తింటా ఉన్నారు సిట్లు కట్టమని. అంటే మీకు అధికారం ఇచ్చి, మీకు పదవులు కల్పించి మీరు చిట్లు వ్యాపారం చేసుకోవడానికా? ప్రతి డాక్టర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు నాకు చెప్తా ఉన్నారు చాలామంది, ఏమంటే మీరైనా మీడియాలో మాట్లాడండి, వీళ్ళ దగ్గర నుంచి మాకు ప్రెషర్లు విపరీతంగా మాకు ఇంటెంట్లు వేస్తూ ఉన్నారు అని చెప్తా ఉన్నారు. ఒక్కసారి ప్రజలు గమనించాల, రాజమహేంద్రవరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది. నిజంగా రాజమండ్రి వచ్చినప్పుడే, మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజమండ్రి వచ్చినప్పుడే ఒక్కటే మాట చెప్పారు, నాకు ఇవాళన్న రోజుకి కూడా బాగా గుర్తు. ఏమని చెప్పారంటే, పేదవాడు అన్యాయం అయిపోతాడు, ఏమాత్రమైనా పొరపాటు జరిగితే పేదవాడు అన్యాయం అయిపోతాడని చెప్పిన మాటలు. ఇప్పుడు అదే జరుగుతూ ఉంది. పేదవాడు అన్యాయం అయిపోతూ ఉన్నాడు. ఇవాళ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో వచ్చిన జిఎస్టీ, కేంద్ర ప్రభుత్వం నుంచి మనకి రావాల్సిన వాటా వచ్చింది సుమారుగా 5800 కోట్ల రూపాయలు వచ్చింది. గత ప్రభుత్వం సంపాదించిన ఆదాయంలో కేంద్రం తాలూకా, అక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తాలూకా వచ్చిన వాటా 5800 కోట్ల దాకా వచ్చింది. ఆ డబ్బు నీ దగ్గర పెట్టుకున్నావుగా. మరి మీ దగ్గర పెట్టుకున్నప్పుడు మరి తల్లులకి వందనం అని చెప్పావు. మరి తల్లులకు వందనం అని చెప్పి మరి ఏం చేస్తూ ఉన్నావు? మరి ఇవ్వాలి కదా డబ్బు. మరి పిల్లల్ని స్కూల్స్కి పంపించాలిగా. నాడు నేడు పరిస్థితులు ఏమవుతాయో ఎవరికి కూడా తెలియదు. మరి ఇవాళ వచ్చిన కొత్త ప్రభుత్వము ఇప్పటికైనా పేదవాళ్ళకి అన్యాయం చేయదు. పేదవాళ్ళకి అన్యాయం చేయకుండా గత ప్రభుత్వంలో ఏ రకంగా అయితే పేదవాళ్ళకి న్యాయం జరిగిందో అదే స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అన్ని రాజకీయ పార్టీలు విస్మరించడంతో ఎన్నికల్లో పోటీ చేసేందుకు సీటు రాక రాజకీయ నిరుద్యోగిగా మారిన జీవి హర్షకుమార్ మాలలను రెచ్చగొట్టి రాజకీయంగా లబ్ధి పొందుదామని చూస్తున్నారని మాదిగ రాజకీయ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ఆకుమర్తి చిన్నమాదిగ విమర్శించారు. శనివారం రాజమండ్రి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత 30 సంవత్సరాల కాలంగా ఎస్సీ వర్గీకరణకు పోరాటం సాగిస్తున్నాం. ఎంఆర్పీఎస్ పోరాటం పంజాబ్ సుప్రీంకోర్టులో కేసు వేసిన ఫలితంగా ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు అనుకూలమైన తీర్పు ఇచ్చిందని అన్నారు. వర్గీకరణకు సహకరించిన ప్రధాని మోడీ, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, నారా లోకేష్లకు కృతజ్ఞతలు తెలిపారు. ఎస్సీ వర్గీకరణ అంశం ఇప్పటిది కాదని అన్నారు. 1965లోనే లాల్ బహదూర్ శాస్త్రి ఆధ్వర్యంలో లోకూర్ కమిషన్ వేశారని తెలిపారు. 1972 నుంచి మాదిగలు ఏ ప్రభుత్వం వచ్చినా తమకు జరుగుతున్న అన్యాయం గురించి వినతి పత్రాలు ఇస్తూనే ఉన్నారని అన్నారు. 1994 కంటే ముందుగా కాంగ్రెస్ నాయకులు సదాలక్ష్మి, నంది ఎల్లయ్య, మందా జగన్నాథం తదితరులు అనేక బహిరంగ సభలు పెట్టి మాదిగలకు రిజర్వేషన్ ఫలాలు అందడం లేదని ఉద్యమం చేశారని గుర్తు చేశారు.
1994లో మందా కృష్ణ మాదిగ ఆధ్వర్యంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఉద్యమం చేపట్టిందని తెలిపారు. ఆ ఫలితంగా 1996లో అనుకూలంగా నిర్ణయం తీసుకుని 1997లో ఎస్సీ వర్గీకరణ చంద్రబాబు నాయుడు అమలు చేయగా వర్గీకరణ చేసే అధికారం రాష్ట్రాలకు లేదని హైకోర్టుకి మాలలు వెళ్తే వర్గీకరణ కొట్టేసిందని, ఆ తర్వాత 2000 సంవత్సరంలో అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం చేసి రాష్ట్రపతి కేఆర్ నారాయణ ఆధ్వర్యంలో ఆర్డినెన్స్ తెచ్చి వర్గీకరణ అమలు చేశారని వివరించారు. అమలాపురం ఎంపీగా 2 సార్లు పోటీ చేసిన జీవి హర్షకుమార్ మాదిగల ఓట్లు లేకుండానే గెలిచారా అని ప్రశ్నించారు. అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో 2.5 లక్షలకు పైగా మాలలు ఉండగా హర్షకుమార్ ఎంపీగా సమైక్యాంధ్ర పార్టీ తరపున పోటీ చేసినప్పుడు కేవలం 9,930 ఓట్లు వచ్చాయని అన్నారు. దీనిని బట్టి హర్షకుమార్ను మాలలు కూడా నమ్మలేదని విమర్శించారు. దళితుల ఓట్లతో నెగ్గిన హర్షకుమార్ దళితుల ప్రయోజనాల కోసం చేసింది ఒకటి లేదని అన్నారు. హర్షకుమార్ను అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంచిన సందర్భంలో మంద కృష్ణ మాదిగ మరియు మాదిగలంతా హర్షకుమార్కు మద్దతుగా జైలుకు వచ్చి పరామర్శించారని గుర్తు చేశారు. హర్షకుమార్ దుర్మార్గపు ఆలోచనలతో మాదిగలతో విభేదాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. 2010లో సుప్రీంకోర్టు పంజాబ్ వేసిన కేసుల్లో 2020 అరుణ్ మిశ్రా జడ్జిమెంట్ వర్గీకరణకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని అన్నారు. మాజీ కార్పొరేటర్ కోరుమిల్లి విజయశేఖర్ మాట్లాడుతూ 30 సంవత్సరాలుగా ఎంఆర్పీఎస్ చేస్తున్న ఉద్యమం సుప్రీంకోర్టు తీర్పుతో ఫలించిందని అన్నారు. ఈ తీర్పు ఏ ఒక్క కులానికి సంబంధం లేదని, జనాభా దామాషా ప్రకారం ఎవరికి రావాల్సిన వాటా వారికి వస్తుందని వివరించారు. మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ తన రాజకీయ స్వప్రయోజనాల కోసం దీనిని వాడుకుంటున్నారని అన్నారు. హర్షకుమార్ ఎన్నికల్లో పోటీ చేసి మా సామాజిక వర్గం వారు మాత్రమే ఓట్లు వేయండి అని అడగగలరా అని ప్రశ్నించారు. ఎంఆర్పీఎస్ నాయకులు దొండపాటి క్రిస్టోఫర్ మాట్లాడుతూ ఆగస్టు 1వ తేదీన మాదిగలకు స్వాతంత్ర్యం వచ్చిన రోజు అని అన్నారు. అన్ని రాష్ట్రాల్లో జరుగుతున్న ఉద్యమాలకు వర్తిస్తుందన్నారు. సుప్రీంకోర్టు తీర్పును అసెంబ్లీలో ప్రవేశపెట్టి వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఎంఆర్పీఎస్ నాయకులు చాపల చినరాజు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణపై ఎంఆర్పీఎస్ గత 30 సంవత్సరాల కాలంగా అలుపెరగని పోరాటం చేసిందని అన్నారు. ఆగస్టు 1వ తేదీన దేశంలోనే అత్యుత్తమ న్యాయస్థానం సుప్రీంకోర్టు వర్గీకరణకు అనుకూలంగా తీర్పునివ్వడం శుభ పరిణామమని అన్నారు. సుప్రీంకోర్టు తీర్పుతో మాదిగ ఉపకులాలు లబ్ధి పొందుతాయని తెలిపారు. వర్గీకరణకు ఉద్యమాలు చేసిన మంద కృష్ణ మాదిగకు, వర్గీకరణ ఉద్యమంలో పాల్గొన్న అనేక మాదిగ సంఘాలకు ప్రధాని మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడులకు కృతజ్ఞతలు తెలిపారు. తెల్లారితే మనం రాజకీయ పరంగానే, ఆర్థిక పరంగానే, లేకపోతే మన కుటుంబాల పరంగా కూడా అనేక సందర్భాల్లో కలుసున్న వ్యక్తులు మనం. మాదిగల మధ్య వైషమ్యాలు రాజకీయ పార్టీలు కానీ లేదా కోర్టులు కానీ తీసుకురావట్లేదు. నీలాంటి దుర్మార్గపు ఆలోచనలు ఉన్న మాల స్వార్థపరుల లీడర్లు తప్ప మాకు కింద ఉండబడే మాల చిన్న లీడర్లు కానీ మాలలు కానీ మాకు ఎటువంటి వ్యతిరేకం కాదు. మాలలు మా అన్నదమ్ములు వర్గీకరణ చేసుకోండి అని చెప్పి స్వయాన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మనోహర్ గారు కూడా వర్గీకరణకు మద్దతు ఇచ్చారు కదా. అదే రకంగా గద్దర్ గారు కూడా వర్గీకరణకు మద్దతు ఇచ్చారు కదా. మరి వీళ్ళంతా మాలలే కదా వర్గీకరణకి మద్దతు ఇచ్చినప్పుడు. అదే రకంగా ఈయనకి ఎవరైతే హర్ష్ కుమార్ గారు ఉన్నారో నేను హెచ్చరిక చేయట్లేదు, విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీకు ఏమాత్రం రాజ్యాంగం మీద కానీ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మీద కానీ, న్యాయ వ్యవస్థ మీద కానీ నమ్మకం ఉంటే న్యాయ పోరాటం చేయండి. సుప్రీంకోర్టుకు వెళ్ళి ఆ రోజు వర్గీకరణ చెల్లదని చెప్పి మాలమహనుడే కదా సుప్రీంకోర్టుకు వెళ్ళి వర్గీకరణ కొట్టించింది. మరి మేము చేయాల్సిన న్యాయ పోరాటమే కదా. ఒక పక్క మందకృష్ణ మాదిగ గారు, అనేక సంఘాలు, అనేక మంది రాజకీయ పార్టీలు ఉండబడే మాదిగ మేధావులు, అనేక మంది బయట నుంచి వచ్చినటువంటి మాదిగ మేధావులు, వీళ్ళందరూ కూడా ఎవరి పోరాటం వాళ్ళు చేశారు. ఆ పోరాటం ఫలితమే ఈరోజు సుప్రీంకోర్టు ద్వారా వచ్చింది. మరి ఈ తీర్పు అనేది ఈ రోజు వచ్చింది కాదు. 2020లోనే రాష్ట్రాలు వర్గీకరణ చేసుకోవచ్చని చెప్పి అరుణ్ మిశ్రా జడ్జిమెంట్ వచ్చింది కదా. అరుణ్ మిశ్రా జడ్జిమెంట్ అనుకూలంగానే మరి పంజాబ్ 2010లోనే సుప్రీంకోర్టుకి వెళ్ళింది కదా. పంజాబ్ వెస్ట్ సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు 2020లో జడ్జిమెంట్ వచ్చింది కదా. ఆ జడ్జిమెంట్ ప్రకారం మాకు అధికారం సరిపోవట్లేదు, మేము 3 మాత్రమే ఉన్నాము, 5 లేదా 7 ధర్మాసనానికి మీరు వెళ్ళండి, వెళితే వాళ్ళు నిర్ణయం తీసుకోవచ్చు అని చెప్పేసి
మరి ఏదైతే విస్తృత ధర్మాసనం ఏదైతే 7 జడ్జీలు ఉన్నారో సుప్రీంకోర్టు జడ్జీలు, మరి చంద్రచూడ్ జడ్జి గారి అధ్యక్షతన ఏదైతే జడ్జిమెంట్ జరిగిందో 7 కూర్చుంటే 7లో ఒకరు మాత్రమే వ్యతిరేకించారు. మెజారిటీ జడ్జిలు మరి తీర్మానం చేసి ఇచ్చారు కదా. నువ్వు చదువుకున్నావు కదా, నువ్వేమి చిన్నపిల్లడు కాదు కదా. 7వ తారీఖున సుప్రీంకోర్టు 7 ధర్మాసనంలో ఎస్సీ వర్గీకరణకి అనుకూలంగా తీర్పు ఇవ్వడం జరిగింది. దీనికి సహకరించిన పెద్దలందరికీ ధన్యవాదాలు ముందుగా. ఎందుకంటే ఇది 30 సంవత్సరాల నుంచి జరుగుతుంది ఈ వర్గీకరణ చేయమని. మాకు రావాల్సిన వాటా మాకు ఇవ్వండి, ఎవరికి అన్యాయం చేయకండి అని చెప్పి మేమందరం ఎప్పుడు కలిసే ఉన్నాం. ఎవరిని విడిపోమని ఎప్పుడు చెప్పలేదు. పోరాటం చేస్తున్నాం. ఎవరికి రావాల్సిందో వాళ్ళకి వాటా రావాలని తప్ప మాకేదో ఎక్కువ ఇచ్చేయమని వాళ్ళకేదో తక్కువ ఇచ్చేయని చెప్పి ఎవరు ఏ నాయకుడు కూడా ఎప్పుడు అడగలేదు. దామాషా ప్రకారం ఎవరికి రావాల్సిన వాటా వాళ్ళకి పంచండి. మేము పంచుకోలేకపోతున్నాం. ఎందుకంటే వెనకబడిపోతున్నాం. తీసుకున్నాము తీసుకుపోతున్నారు, మేము అలాగే ఉంటున్నాం. దానికోసమే తప్ప వేరే వాళ్ళని మేము ఇబ్బంది పెట్టాలి, వాళ్ళని చిన్నచూపు చూడాలి, వాళ్ళకన్నా మేము పెద్ద ఎత్తుకోవడానికి కాదు. మాజీ ఎంపీ హర్ష్ కుమార్ గారు ఆయన పత్రికా ముఖంగా మరి ఆయన పెట్టిన ప్రెస్ మీట్ లో కొంత అయితే మాకు బాధాకరమని అనిపించింది. మేము ఆయన ఒక దళిత నాయకుడిగానే మేము ఎప్పుడు కూడా ఆయన అనుసరించాం, మా నాయకుడు అనుకొని ఇది చేస్తాం. కానీ ఆయన మాటల్లో వర్గీకరణని నేను 2008-9లో నేనే అడ్డుకున్నాను, నా రాజీనామా లేక పట్టుకొని హైకమాండ్ దగ్గరికి వెళ్ళి అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంతో నేను పోరాటం చేసి ఆపానని చెప్పడం. మరి ఎన్నికల సమయాల్లో వచ్చేటప్పటికి మనందరం ఒకటే అన్నదమ్ములు అని చెప్పి ఆయన మరి మీటింగ్స్ కానీ ఆయన రాజకీయ విధానంలో వెళ్లే విధానంలో మరి ఎప్పుడూ కూడా ఇలాంటి మాటలు లేవు. ఆగస్టు 1వ తారీఖున మా మాదిరికి స్వాతంత్రం వచ్చిన రోజు కనుక 30 సంవత్సరాల నుంచి చేస్తున్న ఉద్యమానికి ఈ రోజు మరి ఆగస్టు 1వ తారీఖున ఉన్నతమైన న్యాయస్థానం సుప్రీంకోర్టు గారు ఇచ్చిన అన్ని రాష్ట్రాలు కూడా వర్గీకరణ అనేది చేసుకోవచ్చని ఆ తీర్పు కేవలం ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, అలాగే మిగిలిన ఆంధ్రప్రదేశ్ లో చేస్తున్న ఉద్యమం కొరకే వచ్చిన తీర్పు అది. కనుక ఆ తీర్పుకి అందరూ కూడా మరి శిరస్సు వహించి ఆమోదించాలని నేను కోరుతూ ఆగస్టు 15వ తేదీన స్థానిక ఆర్ట్స్ కళాశాల మైదానంలో జరుపుకోనున్న స్వాతంత్ర దినోత్సవ వేడుకలను అత్యంత శోభాయమానంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు తగిన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించారు. శనివారం ఉదయం స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు సంబంధించిన సమీక్ష సమావేశం కలెక్టర్ నిర్వహించారు. కలెక్టర్ ప్రశాంతితో అదనపు ఎస్పీ ఎస్ఆర్ రాజశేఖర్, ఇన్ఛార్జ్ జేసీ, డిఆర్ఓ జి నరసింహులు, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి పలు అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో వ్యవహరించి ఆగస్టు 17 వేడుకలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఆయా శాఖల పరిధిలో అత్యుత్తమ సేవలందించిన వారి పేర్లనే అవార్డులకు సిఫార్సు చేయాలని సూచించారు. అవార్డుకు గౌరవం పెరిగే విధంగా ఉత్తమ పనితీరు కనబరిచిన వారిని మాత్రమే గుర్తించి పేర్లను ఈ నెల 10వ తేదీలోగా పంపించాలని అన్నారు. వేడుకల్లో భాగంగా చిన్నారులు, విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించేలా సాంస్కృతిక కార్యక్రమాలను చేపట్టాలని అన్నారు. దేశభక్తి చాటేలా పాఠశాల విద్యార్థులతో సాంస్కృతిక ప్రదర్శనలు ఉండాలన్నారు. ప్రభుత్వ ప్రాధాన్యత పథకాలతో కూడిన శకటాల ప్రదర్శన స్టాల్స్ ఏర్పాటు చేయాలన్నారు. ఆయా విభాగాల పరిధిలో ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఆగస్టు 15వ తేదీ ఉదయం 9 గంటల నుంచి జరిగే స్వాతంత్ర వేడుకలకు జిల్లా ప్రజలు, స్వాతంత్ర సమరయోధుల కుటుంబీకులు, ఇతర ప్రముఖులు ప్రతి ఒక్కరూ ఆహ్వానితులేనని పేర్కొన్నారు. స్టేజ్ అలంకరణ, సీట్ల ఏర్పాటు, సౌండ్ సిస్టమ్, మైదానంలో అవసరమైన మేరకు మరమ్మతులు చేపట్టే విషయంలో అప్రమత్తంగా ఉండాలని అన్నారు. పైలట్ వాహనం, శకటాల ప్రదర్శనకు ఉపయోగించే వాహనాల ఫిట్నెస్ చెక్ చేసుకోవాలన్నారు.
మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ముందుగానే పారిశుధ్య పనులు చేపట్టాలని, వేడుకల రోజు అందరికీ సరిపడా త్రాగునీరు సమకూర్చాలని చెప్పారు. పోలీస్, ఎన్సీసీ విభాగాల గార్డ్ ఆఫ్ ఆనర్, పరేడ్ నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లపై దృష్టి సారించాలని అన్నారు. అధికారుల సమన్వయంతో పనిచేసి వేడుకలకు వచ్చే అతిథులకు, సామాన్య ప్రజలకు, విద్యార్థులకు, చిన్నారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పటిష్ట ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూసుకోవాలని, ఫైర్ సేఫ్టీ ప్రమాణాలు సక్రమంగా ఉండేలా సంబంధిత అధికారులు అప్రమత్తతో వ్యవహరించాలని అన్నారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో స్థానిక ప్రజాప్రతినిధులు భాగస్వామ్యం అవుతారని, ఇందుకు తగిన సీటింగ్ ఏర్పాటు చేసుకోవాలని రెవెన్యూ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో జేసీ ఇన్ఛార్జ్ డిఆర్ఓ జె నరసింహులు, సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ్, కేఆర్సీసీ డిప్యూటీ కలెక్టర్ నాయక్, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు. హెల్మెట్ ధారణ పట్ల వాహన చోదకుల నిర్లక్ష్య వైఖరి అత్యంత ఆవేదన కలిగించే అంశమని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె ప్రకాష్ బాబు పేర్కొన్నారు. గౌరవ సుప్రీంకోర్టు, హైకోర్టు వారు శిరస్త్రాణం, హెల్మెట్, సీట్ బెల్ట్ ధారణపై ఎన్ని రకాలుగా చైతన్యం కలిగించే కార్యక్రమాలు చేపట్టినా ప్రజల నుంచి సరైన స్పందన రాకపోవడం బాధాకరమని అన్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని వాసులందరికీ విజ్ఞప్తి చేస్తున్న చట్టాల పట్ల అవగాహన సదస్సులని జిల్లా స్థాయి నుంచి మండల స్థాయి వరకు నిర్వహిస్తున్నామని అన్నారు. రాష్ట్ర ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ హెల్మెట్ ధారణపై తాండవ యోగేష్ వర్సెస్ ఆంధ్రప్రదేశ్ కేసు విషయంలో హెల్మెట్ ధారణపై ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. రాష్ట్రంలో 3703 మోటార్ సైకిల్ వాహన ప్రమాదాలు జరిగితే అందులో 3047 మంది మరణించడం అత్యంత బాధాకరమైన సంఘటనగా పేర్కొంటూ ఆవేదన వ్యక్తం చేశారు. గౌరవ హైకోర్టు వారి ఆదేశానుసారం డిఎల్ఎస్ఏ ద్వారా హెల్మెట్ ధారణపై అవగాహన కల్పించడం కోసం వివిధ కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని కె ప్రకాష్ బాబు పేర్కొన్నారు. ఆగస్టు 4వ తేదీ నుంచి హెల్మెట్ ధారణ తప్పనిసరి చేస్తూ అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రచారం చేపట్టేలా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి సునీత గంధం వారి ఆధ్వర్యంలో పాదయాత్ర చేపట్టి ఆ మేరకు ప్రజల్లో చైతన్యం కలిగించే కార్యక్రమాలు చేపట్టడం ద్వారా స్ఫూర్తి ప్రదాత నిలవడం జరిగిందన్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధారణ చేయాలని, పట్టణాల నుంచి గ్రామాల వరకు వాహన చోదకులు తప్పనిసరిగా చట్టాలను గౌరవిస్తూ మోటార్ వాహనాల చట్టాలను అనుసరించాల్సి ఉంటుందన్నారు. లేని పక్షంలో చట్టపరంగా శిక్షార్హులుగా మాత్రమే కాకుండా అపరాధ రుసుముకి కూడా గురి కావాల్సి వస్తుందని పేర్కొన్నారు. రాజమండ్రి ప్రజలందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే తూర్పుగోదావరి, కోనసీమ, బిఆర్ అంబేద్కర్ మరియు అల్లూరి సీతారామరాజు జిల్లా వాసులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మీ అందరికీ తెలుసు, జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ ఈస్ట్ గోదావరి జిల్లాకు సంబంధించి రాజమండ్రిలో ఉన్నదన్న సంగతి మీకు తెలుసు. ఈ జిల్లా న్యాయ సేవల సంస్థ ద్వారా ప్రజలందరికీ కూడా చట్టాల పట్ల అవగాహన సదస్సులు మా ద్వారా ప్రతి మండల హెడ్ క్వార్టర్స్లో ఉన్నటువంటి ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి కోర్టుల ద్వారా, అనగా మండల్ లీగల్ సర్వీసెస్ ద్వారా మీ అందరికీ ఎంతో చేరువలో ఉన్నాం. జూలై నెల మాన్య గౌరవ ముఖ్య న్యాయమూర్తి గారు, ప్రధాన న్యాయమూర్తి గారు అయినటువంటి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారి వద్ద నుండి శిరస్త్రాణం ధరించకపోతే, అంటే హెల్మెట్ ధరించకపోతే జరుగుతున్నటువంటి పరిణామాల మీద
ఆయన ఆవేదనకు గురై తాండవ యోగేష్ మరియు స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనే కేసులో విచారణ సందర్భంలో గౌరవ ప్రధాన న్యాయమూర్తి గారు జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ గారు వారి ధర్మాసనమై ఉండగా ధర్మాసన ఉత్తర్వులు ఇవ్వటం జరిగింది. ఆ ఉత్తర్వుల్లో సుమారు 3703 మోటార్ యాక్సిడెంట్స్, ద్విచక్ర వాహనాలకు సంబంధించినటువంటి ప్రమాదాలు జరిగితే 3042 మంది చనిపోవటం శోచనీయమని భావించి ఆయన గౌరవ ప్రధాన న్యాయమూర్తి గారు ఈ మండల్ లీగల్ సర్వీసెస్, జిల్లా న్యాయ సేవల సంస్థల ద్వారా శిరస్త్రాణం హెల్మెట్పై ప్రధాన న్యాయమూర్తి గారు ఆవేదన చెంది తక్షణ ఉత్తర్వులు జారీ చేస్తూ 4వ తారీఖు నుండి ప్రతిరోజు కూడా అన్ని సంస్థల ద్వారా శిరస్త్రాణం ధరించాలి కంపల్సరీ చేయటం జరిగింది. అన్ని వర్గాలను అలరించే రీతిలో అన్ని హంగులతో కమిటీ కుర్రోళ్ళు మూవీ గోదావరి బ్యాక్డ్రాప్ తో తెరకెక్కించినట్లు కొనిదెల ప్రొడక్షన్ అధినేత నటి నిహారిక, చిత్ర దర్శకుడు యదువంశీ చెప్పారు. ఈ మూవీలో అందరూ కొత్త వాళ్ళను పరిచయం చేయడం ద్వారా అనుకున్న నటనను రాబట్టామని, ఈ చిత్రం తప్పనిసరిగా విజయవంతమవుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. సందీప్ సరోజా, తేజస్విరావు, ప్రసాద్ బెహరా, త్రినాథ్ వర్మ, టీనా శ్రావ్య, యశ్వంత్ పెన్యాల, ఈశ్వర్ రాజరాజు, రాధ్య సురేష్ తదితరులతో సహా 11 మంది నూతన నటీనటులు నటించిన కమిటీ కుర్రోళ్ళు మూవీ ఈ నెల 9న వరల్డ్ వైడ్ థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్ వర్క్లో భాగంగా చిత్ర బృందం రాజమహేంద్రవరం విచ్చేసింది. కొనిదెల పద్మజ ఈ మూవీని నిర్మించారు. ఈ సందర్భంగా స్థానిక హోటల్ షెల్టాన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దర్శకుడు యదువంశీ మాట్లాడుతూ, రైటర్గా పనిచేసిన తాను ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నందుకు ఆనందంగా ఉందన్నారు. గోదావరి జిల్లాలో జరిగే జాతరలు, ఉత్సవాలు, ఎన్నికలు ఇలా అన్ని అంశాల్లో యువత పాల్గొని ఏ విధంగా వ్యవహరిస్తారో అన్నీ ఈ మూవీలో ఉంటాయని ఆయన వివరించారు. నిహారిక మాట్లాడుతూ, యదువంశీ ఈ కథతో చాలా చోట్ల తిరిగి తన దగ్గరికి రావడంతో ఎలాంటి కథ కోసం చూస్తున్నానో అదే వచ్చిందని, వెంటనే షూటింగ్ ప్రారంభించి పూర్తి చేశామని తెలిపారు. అందరూ కొత్త వాళ్ళైనప్పటికీ బాగా నటించారని, అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందని ఆమె తెలిపారు. ప్రస్తుతం లో బడ్జెట్ చిత్రాలనే ఎంచుకుంటున్నానని, తగిన కథ, అవకాశం లభిస్తే రామ్ చరణ్, పవన్ కళ్యాణ్లతో కూడా సినిమాలు తీయాలని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రమేష్ మాట్లాడుతూ, వర్క్షాప్ పెట్టి మరీ నటన రాబట్టామని, అందరూ బాగా చేశారని, మంచి సినిమా అవుతుందని చెప్పారు. నటి తేజస్విరావు మాట్లాడుతూ, రాజమండ్రికి చెందిన తనకు ఈ మూవీలో ఛాన్స్ రావడం ఆనందంగా ఉందన్నారు. నటుడు ప్రసాద్ బెహరా మాట్లాడుతూ, ఈ మూవీలో పెద్దోడు పాత్రలో అమాయకంగా నటించే అవకాశం వచ్చిందని, ఈ మూవీ అందరినీ అలరిస్తుందని అన్నారు. నటుడు సందీప్ సరోజ్ మాట్లాడుతూ, ఈ సినిమాలో నటించే అవకాశం రావడం మాటల్లో చెప్పలేనంత ఆనందంగా ఉందన్నారు. కాగా ఈ సినిమా హక్కులు తూర్పుగోదావరి జిల్లాకు జె ప్రవీణ్ తీసుకుని శ్రీ లాస్యా ఫిలిమ్స్కి అందించారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు యదువంశీ, గోదావరి కుర్రోడ్ని. కమిటీ కుర్రోళ్ళు అనే సినిమాకి డైరెక్టర్ని. నిహారిక కొనిదెల గారి ప్రొడక్షన్లో, పింక్ ఎలిఫెంట్స్ ప్రొడక్షన్లో, ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్, ఎస్ఆర్టీ స్టూడియోస్ అనే సంస్థ ద్వారా నేను డెబ్యూటెంట్గా పరిచయం అవుతున్నాను. మా సినిమా పేరు మీ అందరికీ తెలుసు, కమిటీ కుర్రోళ్ళు. ఇదిగోండి మా కుర్రోళ్ళు అందరూ మీ వెనకే ఉన్నారు. అన్ని కమిటీలు అండి. అన్ని కమిటీలు మన ఊర్లో జరిగే జాతరల దగ్గర నుంచి ఎలక్షన్ల వరకు ఊర్లో జరిగే ప్రతి దానికి ఉండే కమిటీ కుర్రోళ్ళు ఎలా ఉంటారో మా కమిటీ కుర్రోళ్ళ సినిమాలో అన్నీ చూపించబోతున్నాం. ఈ జర్నీలో మా కుర్రోళ్ళందరినీ కూడా రాజమండ్రి ప్రజలు, గోదావరి ప్రజలు అందరూ కూడా ఆశీర్వదిస్తారని ఆశిస్తూ ఇదిగో హైదరాబాద్ నుంచి ఇక్కడ వరకు వచ్చామన్నమాట. మీ ఆశీస్సులు మా కుర్రోళ్ళకి, మా పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్కి
మా సినిమా మీద ఉండాలని ప్రగాఢంగా ఆశిస్తున్నాను అనమాట. డెబ్యూటెంట్ నన్ను పరిచయం చేస్తుంది నిహారిక గారు అండ్ పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ SRD స్టూడియోస్. లేదు సార్, నేను రైటర్గా పనిచేశాను కానీ నోటబుల్గా ఏం చేయలేదు సార్. డైరెక్ట్గా ఫస్ట్ సినిమా ఇదేనండి. సార్ ఇది నేను నా చిన్నప్పటి నుంచి చూసిన కథ లాంటి సినిమా కథే సార్ ఇది. నా ఫ్రెండ్స్ ఒక 15 మంది 20 మంది ఉండేలో మరీ అంతమంది పెట్టుకుంటే ఒప్పుకోలేదన్నమాట మా ప్రొడ్యూసర్ గారు. అందుకనే 11 మందితో సరిపెట్టుకున్నాను. ఇదంతా కూడా 11 మంది మధ్య జరిగే, ఇది క్రికెట్కి సంబంధించింది ఏం కాదు సార్. 11 మందికి సంబంధించి వాళ్ళ ఊరిలో జరిగే 30 ఏళ్ళ జీవితం అనమాట. ఆ జీవితంలో మనకి ట్రైలర్లో మీరు చూసినట్టయితే 12 సంవత్సరాలకు వచ్చే జాతర మీరు చూసే ఉంటారు. ఇది నిడదవోలు పక్కన మన పురుషోత్తపల్లి గ్రామం, మా అమ్మమ్మ గారి ఊరు. నేను అక్కడే బరింకలమ్మ వారి జాతరని ఇన్స్పిరేషన్గా తీసుకుని రాసుకున్న కథ అనమాట. 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ జాతరలో బలిచేట అని మీరు మనం ఇక్కడ రెగ్యులర్గా వింటాం, బలిచేట అని చెప్పేసి. దాన్ని బేస్ చేసుకుని ఆ 3 జాతరల మధ్యలో జరిగిన వీళ్ళ లైఫ్లో జరిగే సంఘటనల ఆధారంగా తీసుకున్నాను అనమాట. జాతరే ఒక సెంటిమెంట్ సార్, దాంట్లో లవ్ ఏం లేదు. మొత్తం ఫ్రెండ్షిప్ బేస్డ్ సార్. ఈ 11 కుర్రోళ్ళ మధ్యన ఉన్న స్నేహానికి సంబంధించిందే సార్ కదంతా. అండ్ క్వశ్చన్ సార్ లేదు సార్, మొత్తం ఇప్పుడు అమలాపురంలో మొత్తం మ్యాక్సిమం అమలాపురంలో చేశాను సార్. అమలాపురంలో ముమ్మిడివరం ఆ చుట్టుపక్కల చేశాను, పీ గన్నవరం. పాస్ సార్. ఒక బ్యాగేజ్ ఉండకూడదు అనుకున్నాను. అంటే ఫలానా కాంబినేషన్ అవి మేము అనుకోలేదు అనమాట. ఎంత ఫ్రెష్గా ఉంటే తెలుగు ప్రజలు ఈ మధ్యకాలంలో కొత్త వాళ్ళనే బాగా ఆదరిస్తున్నారు కదా. అందరూ మలయాళం సినిమాలు బాగున్నాయి, తమిళ సినిమాలు బాగున్నాయి అన్నారు కదండి. ఇంక పైన అనక్కర్లేదండి, తెలుగు సినిమాలు కూడా చాలా బాగుంటాయి. థ్యాంక్ యూ సార్. అయ్యో నో, నాకెప్పుడు నా టీమే వద్దండి. బట్ కమిటీ కుర్రాళ్ళు అన్న సినిమా యదువంశి గారు నాకు ఫస్ట్ నరేట్ చేసినప్పుడే నేను ఇలాంటి కథ వినిన తర్వాత దీంతో నేను అసోసియేట్ అయి ఉండాలని చాలా గట్టిగా కోరుకున్నాను. చాలామంది చేతులు మారి 3 సంవత్సరాలుగా నా దగ్గరికి వచ్చింది, కథే నన్ను కోరుకుంది అని నేను బిలీవ్ చేస్తాను యాజ్ అ ప్రొడ్యూసర్. సో ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్, నాకు ఇంత మంచి టీం వచ్చింది. ఈ 11 మంది ఎంత హార్డ్ వర్క్ చేశారంటే అది నేను ఇప్పటివరకు చూడలేదు, అంత హార్డ్ వర్కింగ్ యంగ్స్టర్స్ని. అండ్ యదువంశి గారు ఆయనదే ఫస్ట్ సినిమా కాదు ఇది, నాది కూడా యాజ్ అ ప్రొడ్యూసర్, యాజ్ అ ఫీచర్ ఫిల్మ్ ప్రొడ్యూసర్ ఫస్ట్ సినిమా. సో మీ అందరు ఆశీస్సులు ఉంటాయని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మేము అదే పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్తో ఇంతకుముందు మేము వెబ్ సిరీస్లో చేస్తున్నాము, కానీ ఫస్ట్ టైం ఫీచర్ ఫిల్మ్. యదువంశి గారు చెప్పిన కథ నిహారిక గారికి బాగా నచ్చి ఈ కొత్త కుర్రాళ్ళతోటి మేము సినిమా చేయడం జరిగింది. ఆల్మోస్ట్ మేము ఒక 2 months పాటు ఈ అమలాపురం చుట్టుపక్కలే కొండ కుదురు అలాంటి ఊర్లు, గోదావరి పక్క చిన్న ఊర్లలోనే మేము ఎక్కువ షూటింగ్ చేయడం జరిగింది. రెగ్యులర్గా రాజమండ్రి నుంచే మోస్ట్ ఆఫ్ ద ఆర్టిస్ట్ కూడా ఎక్కువ రాజమండ్రి చుట్టుపక్కల నుంచే వచ్చి మా సినిమాలో యాక్ట్ చేశారు. ఆడిషన్స్ కూడా మేము చిన్నపిల్లల నుంచి ఎక్కువ ఆడిషన్స్ కూడా ఇటుపక్క, ఎందుకంటే ప్యూర్గా గోదావరి చుట్టుపక్కల వాళ్ళతోనే చేయాలని చెప్పి వంశీ గారు ముందు నుంచి అనుకున్నారు. ఈ కథ డిమాండ్ అలాగే చేసింది, ఈ చుట్టుపక్కల కథ కాబట్టి ఇక్కడ వాళ్ళే ఆర్టిస్టులు కూడా కావాలనుకున్నాం. అది విధంగా డబ్బింగ్ కూడా మేము ఫస్ట్ టైము రాజమండ్రిలోనే డబ్బింగ్ కూడా చెప్పించాం. మోస్ట్ ఆఫ్ ద ఆర్టిస్టులతోటి ఇక్కడే రాజమండ్రిలోనే డబ్బింగ్ చెప్పించడం కూడా జరిగింది. ఎందుకంటే లోకల్ లాంగ్వేజ్ కావాలి, డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా వద్దు, ఎవరైతే ఆర్టిస్టులు యాక్ట్ చేశారో వాళ్ళతోనే డబ్బింగ్ చెప్పించాలని చెప్పి రాజమండ్రిలో కూడా ఇక్కడే డబ్బింగ్ చేయించుకున్నాం. మోస్ట్ ఆఫ్ ద ఆర్టిస్ట్ కూడా మా వెనకాలన్న ఈ కుర్రోళ్ళు కూడా ఎక్కువ మంది గోదావరి జిల్లాలో కొంచెం అటు ఇటు ఉన్నవాళ్ళే. అటుపక్క విజయవాడ నుంచి ఇటుపక్క వైజాగ్ మధ్యలో పిల్లల్ని అందరినీ ఎక్కువ మంది నేను సెలెక్ట్ చేసుకున్నారు. అంటే కథకు కూడా అలాంటి వాళ్ళే కావాలని, అంటే ఇక్కడ లోకల్గా ఉండే ట్రెడిషన్ తెలిసిన వాళ్ళ పిల్లలు అయితే బాగుంటుంది, ప్యూర్ ఎక్కువ న్యాచురల్గా ఉంటుందని దాంతో అనుకున్నాం. అంటే ఆల్మోస్ట్ 1 year పాటు మేము వర్క్షాప్లు కూడా చేసాము. అందుకే వాళ్ళు ఏదైతే వర్క్షాప్లో ఎంతైతే కష్టపడ్డారో కష్టం అంతా కూడా రేపు సినిమా రిలీజ్ అయినప్పుడు మీరు చూస్తారు. ఎందుకంటే వాళ్ళ కష్టం సినిమా మీద స్క్రీన్ మీద బాగా కనపడుతుంది. అంటే ఒక ఫస్ట్ సినిమా అలాగే ఎవరు కూడా ఫీల్ అవ్వరు. ఎంతమంది కూడా చాలా ఎక్స్పీరియన్స్డ్ ఆర్టిస్ట్ ఎలా అయితే చేశారు, అంటే ఇంతవరకు మేము సినిమా చూపించిన వాళ్ళు కూడా అందరూ కొత్త వాళ్ళతో చేసామంటే ఎవరు నమ్మట్లేదు. అందరూ కూడా ఆల్రెడీ ఎక్కడో యాక్ట్ చేసిన వాళ్ళని తీసుకొచ్చాం అనుకుంటున్నారు. బట్ అందరూ ఇదే ఫస్ట్ సినిమా, బట్ అందరూ కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. ఈ సినిమా ఈ మంత్ August 9వ తారీఖున రిలీజ్ అవుతుందండి. మీరు ఈ ఉభయ గోదావరి జిల్లాలో మీ ప్రెస్ ద్వారా బాగా తెలియజేసి
కొంచెం సినిమాకి మంచి ప్రమోషన్ అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. ఎర్రకాలువ, కోవాడ, తాడిపూడి కాలువల వరద ముప్పు నివారణ చర్యలు. శాశ్వత పరిష్కారం దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు. పంట నష్టపోయిన ప్రతి రైతును ఆదుకొని వారికి అండగా ఉంటాం. ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి. శ్రీ అమ్మఒడి సేవా తరంగిణి సారథ్యంలో 108 ఆలయాలలో 108 ఉచిత శ్రీనివాస కళ్యాణోత్సవాలు. ఏడాది పాటు నిర్వహణ, దరఖాస్తులకై ఆహ్వానం. చిట్లు వేయాలని వ్యాపారులను ఒత్తిడి చేసేందుకు వీళ్ళకి అధికారం ఇచ్చింది. పేకాట క్లబ్లో ఎమ్మెల్యే వాటా ఎంత? 10 కోట్ల విలువైన ఇసుక కొండలు మింగేశారు. వరద సహాయక చర్యల్లో ప్రభుత్వం విఫలం. పేదల పక్షాన వైసీపీ పోరాటం చేస్తుంది. మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్. హర్షకుమార్ వర్గీకరణ అంశంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ముఖ్యమంత్రి చంద్రబాబుపై ప్రధాని మోడీపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే నాలుక చీరేస్తాం. బ్లాక్ మెయిల్ రాజకీయాలు మానుకో. మాలలను వంచించి తన స్వార్థ ప్రయోజనాల కోసం అమాయక మా మాల సోదరులను రెచ్చగొడుతున్న హర్షకుమార్. మాదిక రాజకీయ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ఆకుమర్తి చిన్నమాదిగా ఘాటు విమర్శ. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.